హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి శేఖర్ అఫీషియల్. సో నా దగ్గర ఒక రిపోర్ట్ ఉంది, మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. 5th మంత్కి వచ్చేసా కాబట్టి ఆబ్వియస్గా టిఫా స్కాన్ రిపోర్ట్ అనమాట. ఇది చాలామంది అక్క మీ ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉంది, ఒక వీడియో చేయండి అంటున్నారు. మేబీ ఈ వీడియో అయిన తర్వాత నేనైతే ఆ వీడియో చేసి పెడతాను, తప్పకుండా మీకోసం అయితే పెడతాను. సో టిఫా స్కాన్ అసలు ఎందుకు చేస్తారు, ఏ మంత్లో చేస్తారు అని చెప్పి చాలామందికి తెలియదు. అండ్ నాకు కొంచెమే తెలుసు. ఆ ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో టిఫా స్కాన్ అనేది బేబీ యొక్క ఆర్గాన్స్ గ్రోత్ ఎలా ఉంది, బేబీ గ్రోత్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి అయితే టిఫా స్కాన్ చేస్తారు. యాక్చువల్గా ఇది లైక్ 5th మంత్ ఎండింగ్ ఆర్ 6th మంత్ స్టార్టింగ్లో చేస్తారు. లైక్ వీక్స్లో చెప్పాలి అంటే 18 to 22 వీక్స్ మధ్యలో అయితే చేస్తారు. అంతకంటే ముందు చేస్తే ఎర్లీ టిఫా, లేట్గా చేస్తే లేట్ టిఫా అంటారు. సో ఎర్లీగా మ్యాక్సిమం ఈ టైం పీరియడ్లో లైక్ 18 to 22 వీక్స్లో చేసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. సో అసలు టిఫా స్కాన్ ఎందుకు చేస్తారు అంటే, లైక్ బేబీ ఆర్గన్స్ ఏమన్నా గ్రోత్ సరిగ్గా లేదు అంటే 5th మంత్లోనే ఎందుకు చేస్తారనే డౌట్ ఉంటుంది కదా చాలామందికి, 6th చేసుకోవచ్చు కదా అని. సో గ్రోత్ ఏం లేదు సరిగ్గా, అబోషన్ ఏమైనా చెయ్యాలి అంటే సో ఈ 20 వీక్స్ లోపే అబోషన్ చేయొచ్చు. తర్వాత అయితే కొన్ని లైక్ సీరియస్ అయిపోతుంది అనమాట కండిషన్. సో దానికోసం టిఫా స్కాన్ ఈ 5th మంత్ అట్లా చేస్తారనమాట, 18 to 20 వీక్స్ మధ్యలో అనమాట. సో నాదైతే టిఫా స్కాన్, చాలామంది నేను వీడియోస్ చూసా, టిఫా స్కాన్ చాలా ఎక్కువ టైం పడుతుంది, ఒక రోజు పడుతుంది, వెయిట్ చేయాలి అని చెప్పి. బై గాడ్ గ్రేస్ ఆ వీడియోస్ చూసి శేఖర్ అయితే నేను రాను, కావాలంటే అమ్మ నువ్వు లేదంటే అత్త నువ్వు ఇద్దరు వెళ్ళొచ్చాను, నేనైతే రాను, అంత టైం హాస్పిటల్లో అంటే స్కాన్ దగ్గర ఉండాలంటే చాలా కష్టం, నా వల్ల కాదు అని చెప్పారు. ఏ లేదు వస్తాం, అంటే లైక్ స్కాన్ బేనే అయిపోయింది. మేము వెళ్ళడం కూడా కరెక్ట్ టైం చూసుకొని వెళ్ళామన్నమాట. లైక్ స్కాన్ చేసే దగ్గర నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉందన్నమాట. సో తనకి కాల్ చేస్తే అక్క ఇప్పుడు ఫ్రీగా ఉంది, మీరు వచ్చేస్తే త్వరగా అయిపోద్ది అని చెప్పింది. సో మేము వెళ్ళిన ఒక 15 minutes అట్లా బయట వెయిట్ చేసామన్నమాట. లైక్ ఇంకెవరికో స్కాన్ జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత నేను లోపలికి వెళ్ళి ఐ థింక్ 45 minutes స్కాన్, 45 to half an hour స్కాన్ అనమాట. స్కాన్ అయిపోయింది. స్కాన్ అవుతున్నప్పుడు నిజంగా ఆనందం అసలు మనం చెప్పలేము. లైక్ మన బేబీ యొక్క పార్ట్స్ మనం క్లియర్గా చూసుకుంటే నిజంగా ఎంత బాగుంటుందో అసలు. నేను అనుకుంటున్నాను నా మనసులో, అబ్బా శేఖర్ కూడా లోపలికి వచ్చి ఉంటే బాగున్నాను, శేఖర్ కూడా చూస్తే బాగున్నా అనుకున్నా. బట్ నన్ను లోపలికి పంపించినప్పుడు సింగిల్గా పంపించారు. శేఖర్ కూడా వస్తుంటే లేదు వెళ్ళకూడదు అన్నారు, బయట కూర్చున్నారు అనమాట. ఎప్పుడు వచ్చాను అసలు, ఎప్పుడు వచ్చారు కూడా నాకు తెలియదు. పిలిచారు. అవునా? సో కరెక్ట్గా బేబీ హార్ట్ బీట్ వినిపిస్తుంది, అప్పుడు వచ్చాను అనమాట. ఓకే, హార్ట్ బీట్ విన్నాక అయితే శేఖర్ సడన్గా వచ్చారు, నాకు వచ్చినట్టు కూడా తెలియదు. హార్ట్ బీట్ సౌండ్ వినిపిస్తున్నప్పుడు నా వైపు ఇలా చూసి నవ్వుతున్నారు అనమాట. ఎప్పుడు వచ్చో అనుకున్నాను. బట్ ఆ స్కాన్ టైంలో మాట్లాడకూడదు లైక్ అలా ఎందుకు అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను. సో హ్యాండ్స్, లెగ్స్, బేబీ హార్ట్, ఫేస్ అన్నీ క్లియర్గా స్కాన్ చేస్తుంటే, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ మనం క్లియర్గా చూస్తుంటే ఎక్స్పీరియన్స్ నిజంగా ఆసమ్ ఉంటుంది అసలు. నిజంగా నేనైతే భయపడ్డా, స్కాన్ ఏమవుతుందో ఎలా ఉంటుందో తెలీదు. ఫుడ్ క్లియర్గా ఏం కనిపిస్తుంది అంటే నేను చూస్తున్నాను, బట్ రెడీ అవుతున్నాయి బాగానే తెలుస్తున్నాయి, పార్ట్స్ తెలుస్తున్నాయి అన్నమాట క్లియర్గా. సో నిజంగా అయిపోయింది స్కాన్. ఓకే, చాలా టైం పట్టింది, అన్నీ క్లియర్గా స్కాన్ చేసి చాలా టైం పట్టింది. స్కాన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ టెన్షన్, స్కాన్లో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఏమన్నా చెప్తారేమో డాక్టర్, ఏంటో ఏమైపోతుందో అనే ఒక టెన్షన్. సో వాళ్ళ రిపోర్ట్స్ కూడా మీరు ఒక 1/2 hour కూర్చొని రిపోర్ట్స్ ఇచ్చేస్తాము అన్నారు. సో మేమైతే బయట వెయిట్ చేస్తున్నాం 1/2 hour. లిటరలీ శేఖర్కి నాకు ఎంత టెన్షన్ ఉందంటే, ఏమన్నా అంటారేమో, అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే ఏంటి అని చెప్పి. చాలా వీడియోస్ చూసి వెళ్ళాం కదా మేము, అందుకని చాలా టెన్షన్ వస్తుంది అనమాట నాకు, ఏమన్నా అయిపోతుందేమో అన్న టెన్షన్ చాలా అసలు. ఇంకా రిపోర్ట్స్ వచ్చాక అడిగితే లేదు బేబీ గ్రోత్ అది బాగుంది, మీరు ఒకసారి మీ డాక్టర్కి చూపించండి అని చెప్పన్నారు. సో ఇంకా మేము ఏం చేసాము అంటే, ఇంకా అది వెంటనే అయిపోయిన వెంటనే మేము డాక్టర్కి కాల్ చేసాం, ఇట్లా మాది టిఫా స్కాన్ అయిపోయింది, సో కన్సల్టెన్సీ కోసం ఈరోజు రావచ్చా అంటే ఓకే రండి అని చెప్పన్నారు. మాది ఐ థింక్ 12 అయింది అనుకుంటా మధ్యాహ్నము. అప్పుడు వెళ్దాం అనుకున్నాం. సో సర్లే లంచ్ అయ్యాక వెళ్దాము అని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చేసి లంచ్ చేసేసి మళ్ళీ మేము హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట. సో హాస్పిటల్కి వెళ్ళాక ఇది అయితే మా టిఫా స్కాన్ రిపోర్ట్. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించాక డాక్టర్ కూడా బేబీ గ్రోత్ బాగానే ఉంది, కానీ
అన్నారు. అక్కడ కానీ అన్న దగ్గర వచ్చింది టెన్షను. నాకు కానీ అంటే కానీ అని ఒక గ్యాప్ ఇవ్వగానే నాకు ఇంకా అరే ఏమైపోయింది, గ్రోత్ బాగానే ఉందన్నారు, మళ్ళీ ఏంటి అని చెప్పి కొంచెం టెన్షన్ అయితే నాకు వచ్చింది. సో ఆవిడ ఏం చెప్పారు అంటే సర్వైకల్ లెంత్ ఉంటుంది కదా, అది నాకు తెలిసి మ్యాక్సిమం మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అదైతే నాకు 2.9 సెంటీమీటర్స్ ఉంది. అది లైక్ 2.5 సెంటీమీటర్స్ ఆర్ దానికన్నా 2.5 సెంటీమీటర్స్ దానికన్నా తక్కువ ఉంటే సర్వైకల్ స్టిచెస్ వేయాలి. బట్ 2.9 అది కూడా దగ్గరలో ఉందన్నమాట నాది. సో డాక్టర్ ఏం చెప్పారు అంటే మీరు కొంచెం రెస్ట్ తీసుకోవాలి, ట్రావెలింగ్ అది ఎక్కువ చేయకూడదు అని చెప్పి చెప్పారు. మిగతా బేబీ గ్రోత్ అదంతా ఓకే బాగానే ఉంది అని చెప్పారు. సో బేబీ హార్ట్ రేట్ 164 BPM ఉంది. చాలామంది నేను వీడియోస్లో చూసాను బేబీ హార్ట్ రేట్ అండ్ ప్లెజెంట్ పొజిషన్ బట్టి బాయ్ గర్ల్ డిసైడ్ చేస్తారు అంటారు. సో ప్లెజెంట్ అయితే పోస్టీరియర్ వచ్చింది. నాకైతే తెలీదు ఆ అబ్బాయి అమ్మాయి అని చెప్పి, ఏ వీడియో చూసినా కన్ఫ్యూజింగ్గానే ఉంది. ఇది పాజిటివ్ చెప్తే అక్కడ లైక్ హార్ట్ రేట్ ఏదో డిఫరెంట్గా ఉంటుంది, ఇది కరెక్ట్ అయితే అది అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నాకైతే అర్థం కాలేదు ఏంటి, సర్లే ఎవరు పుడితే వాళ్ళే ఎందుకులే మనకని చెప్పి ఇంకా నేను వీడియో చూడడం మానేసాను. సో ఇంకా ఆ ప్లెజెంట్ అండ్ హార్ట్ రేట్ కోసం వదిలేసాను. సర్వైకల్ లెంత్ కోసం డాక్టర్ చెప్పారనమాట మీరు తప్పకుండా రెస్ట్ తీసుకోవాలి, ఎక్కువ ట్రావెలింగ్ చేయకూడదు అని చెప్పేసి. సో దానికోసం కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను డైలీ ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఆఫీస్కి వెళ్ళాలి అంటే పక్కా ట్రావెలింగ్ త్రూ బస్సు. అండ్ మనకి రోడ్స్ అన్నీ బాగానే ఉంటాయి కానీ అక్కడ లంకెలపాలెం దగ్గర నుంచి ఉన్న రోడ్స్ కొంచెం అంత బాగోవు, అన్ని గతుకులుగా ఉంటాయన్నమాట. సో దానికోసం నేను ఆలోచిస్తున్నాను. యాక్చువల్గా నాకు జాబ్ మానేమన్నాను, శేఖర్ చెప్తున్నారు అంటే మానేలేదంటే ఈ నువ్వు మెటర్నిటీ లీవ్ తీసుకున్నంత వరకు అయినా లీవ్స్ పెట్టుకో అని చెప్పి అంటున్నారు. నేను ఇది మా మేనేజర్తో కూడా డిస్కస్ చేశాను. సో సార్ కూడా నేను మాట్లాడతాను అని చెప్పారు. నేనైతే లైక్ ఆ రిపోర్ట్ ఉంటుంది కదా, రిపోర్ట్ అయితే నేను స్కాన్ చేసి మెయిల్ అయితే పెట్టాను. సో మెయిల్ పెడితే అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు బ్యాక్ పెయిన్ మెయిన్, మేబీ సర్వైకల్ లెంత్ వల్ల ఏంటో నాకు తెలియదు కానీ బ్యాక్ పెయిన్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. అసలు పడుకుంటే ఒక సైడ్ తిరగడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట, అంత బ్యాక్ పెయిన్ వస్తుంది. సో దానికోసం ఇంకొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దానికోసం నేను రిపోర్ట్స్ అయితే డాక్టర్తో తీసుకొని నేనైతే మెయిల్ పెట్టాను లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం అని చెప్పేసి. ఇంకా ఏం అవ్వలేదు అప్రూవల్ అది. సో దానికోసం వెయిటింగ్ అనమాట, తెలీదు ఇంకా ఎంతవరకు అవుతుందో అవ్వదో అని చెప్పేసి. సో దానికోసం వెయిట్ చేస్తున్నా. సో అలా కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే కొంచెం ఇంట్లో ఉంటాం కాబట్టి ఆ జర్నీ అంతా తగ్గుతుంది, కొంచెం ఆ బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది అండ్ సర్వైకల్ లెంత్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పి డాక్టర్ చెప్పారు. అందుకని అయితే మేము చూస్తున్నాము, తెలీదు ఏమవుతుందో. దేవుడి దయ వల్ల అది అయిపోవాలని కోరుకుంటున్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ అలాట్ చేసేటట్టుగా చూడాలి అని అనుకుంటున్నాను. సో ఫైనల్లీ టిఫా స్కాన్ అయితే అయిపోయింది. ఎన్టీ స్కాన్లో కూడా నాకు అన్నీ నార్మల్గానే ఉన్నాయని వచ్చాయి, అప్పుడు కూడా ఏమీ అబ్నార్మాలిటీస్ ఏం లేవు. అప్పుడు సర్వైకల్ లెంత్ బాగానే ఉంది బట్ ఇప్పుడు తగ్గింది, తగ్గొచ్చు పెరగచ్చు అంట, బట్ నాది సర్వైకల్ లెంత్ తగ్గింది, దానివల్ల కొంచెం ప్రాబ్లం అనమాట. మిగతావన్నీ సేమ్ బాగానే ఉన్నాయి మొత్తం అంతా. బేబీ గ్రోత్ అయితే టోటలీ ఫైన్ అనమాట. శేఖర్ అప్పుడు ఆ స్కాన్లోనే నా ముక్కు నీలా ఉంది, నోరు నీలా ఉంది అని చెప్తున్నాడు. స్కాన్లో ఏమర్థం నాకైతే ఏం అర్థం కావట్లేదు, ఆ 3D ఇమేజెస్ అసలు అర్థం కావట్లేదు. చిన్న ఫేస్ కాకపోతే పెద్ద ఫేస్ ఉండదు, చూడండి ఎలా కామెంట్ చేస్తున్నాడు. ఓకే, నాకు తెలిసి ఆ టిఫా స్కాన్ అయినప్పటి నుంచి శేఖర్ ఎన్నిసార్లు ఈ స్కాన్స్ చూసారు. నాకైతే నేను జస్ట్ స్కాన్ అయ్యాక డాక్టర్ చూపించాను, ఒకసారి చూసాను అంతే. అప్పటి నుంచి ఈ రిపోర్ట్స్ నేను ఏమి చూడలే. శేఖర్ అయితే రోజుకి 2-3 సార్లు అయినా రిపోర్ట్స్ తీసి ఫేస్ ఇలా ఉంది, ముక్కు ఇలా ఉంది, నోరు ఇలా ఉంది అని కామెంట్ చేస్తూనే ఉంటారు. ఎందుకు అంటే లైక్ ఫస్ట్ బేబీ కదా మాకు, మేబీ అందుకని శేఖర్ ఇంత ఎక్సైట్ అవుతున్నారు. నేను ఎలాగో అవి చూసినా నాకేం అర్థం కదా, నేను పట్టించుకోవడం మానేసాను అనమాట. ఎక్కువ ఆలోచిస్తే మనకు టెన్షన్ వస్తే మళ్ళీ బీపీ వస్తుంది అనమాట, అవన్నీ అవాయిడ్ చేయాలి. సో ప్రెగ్నెన్సీ టైంలో ఎంత కూల్గా ఉంటే అంత మంచిది, బీపీలు షుగర్లు ఏం రాకుండా ఉంటాయి అనమాట. వస్తే మాత్రం అది హై లెవెల్ అయిపోతుంది. అందుకే నేను ఎంత కూల్గా ఉందామా, ఎంత బీపీ అది రాకుండా ఉందామా అని ట్రై చేస్తున్నా, చాలా కూల్గా ఉంటున్నాను అనమాట. సో టిఫా స్కాన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది, మరి అంత టైం ఏం తీసుకోలేదు. మేమైతే వీఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్.
ఎక్కువ టైం తీసుకున్నాము, ఫ్రస్ట్రేషన్ అయితే మాకేం లేదు. వెళ్ళాము, కరెక్ట్గా అయ్యింది, రిపోర్ట్స్ వచ్చాయి. ఏదో చిన్న చిన్న అబ్నార్మాలిటీస్ తప్ప మిగతావంతా బాగానే ఉంది అని చెప్పారు కాబట్టి వీఆర్ హ్యాపీ. సో నెక్స్ట్ ఏ స్కాన్ ఉంటుందా అనేది నేను ఇంకా తెలుసుకోలేదు. వీడియోస్ అవి కూడా నేను చూడలేదు ప్రస్తుతానికి. నెక్స్ట్ వీక్ 8th మంత్ అనుకుంటా, ఐ థింక్ 8th మంత్ లేదో స్కాన్ ఉంటుంది అనుకుంటా, ఎగ్జాక్ట్గా నాకు లేదు. సో నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ మళ్ళీ స్కాన్కి వెళ్తాం కదా డైలీ, లైక్ మంత్లీ స్కాన్. సో ఆ స్కాన్కి వెళ్ళాక డాక్టర్ చెప్తే అప్పుడు తెలుస్తుంది. సో ఆ స్కాన్ చూసి ఎలా ఉంటుందో తెలియదు, మరి చూడాలి. అండ్ టిఫా స్కాన్ ఈ సర్వైకల్ లెంత్ సంథింగ్ ఏదో, దీన్ని బట్టి కూడా మనకి లైక్ నార్మల్ అవుతుందో సీ సెక్షన్ అవుతుందో అది కూడా తెలుసుకోవచ్చు అని చెప్పి చాలామంది అన్నారు వీడియోస్లో చూస్తే. బట్ నేను డాక్టర్ని అడిగితే అది ఇప్పుడు కాదు, లైక్ 7 or 8th మంత్ వచ్చినప్పుడు డిసైడ్ అవుతుంది, అంటే అప్పుడు క్లియర్గా తెలుస్తుంది లైక్ సీ సెక్షన్ అవుతుందా నార్మల్ అవుతుందా అని చెప్పి. సో చూడాలి అలా ఏమవుతుందో, నాకేమవుతుందో తెలియదు, కానీ అది ఒక టెన్షన్ ఉండిపోయింది. నార్మల్ అవుతుందా సీ సెక్షన్ అవుతుందా, ఎక్సర్సైజ్లు ఏం చేయాలి ఇవన్నీ చూస్తున్నాను. బట్ ఎక్సర్సైజ్ చేయాలి అంటే ముందు నాకు నా బ్యాక్ అసలు సపోర్ట్ చేయట్లేదు, బ్యాక్ పెయిన్ చాలా హెవీగా వస్తుంది అనమాట. సో ప్రజెంట్ అయితే ఏ ఎక్సర్సైజ్లు కానీ ఏం చేయట్లేదు, జస్ట్ తిన్నాక కొంచెం వాకింగ్ అటు ఇటు చేస్తున్నాను అంతే, అంతకు మించి ఏ ఎక్సర్సైజ్ అయితే చేయట్లేదు. ప్రస్తుతానికి నార్మల్గా ఉన్నాను, ఎందుకంటే ఆ బ్యాక్ పెయిన్ వల్ల అస్సలు సపోర్ట్ చేయట్లేదు. సో టిఫా స్కాన్ అయితే ఇలా అయ్యింది. నెక్స్ట్ వీడియో మ్యాక్సిమం ప్రెగ్నెన్సీ జర్నీ కోసం చాలామంది అడుగుతున్నారు కదా, తప్పకుండా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎంత ఎక్సైట్ అయినామో, చాలా అప్స్ అండ్ డౌన్స్ కూడా చాలా ఉన్నాయి, వీడియోలో మేము చెప్తాము తప్పకుండా. సో ఇంకా ఏమైనా వీడియోస్ లైక్ ప్రెగ్నెన్సీ కోసం ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ జర్నీ అయితే తప్పకుండా నెక్స్ట్ ఎప్పుడైనా చేస్తాము. ఇంకా వీడియోస్ ఏం కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తప్పకుండా మేము వీడియో అయితే చేస్తాము. మాకు తెలిసినంత ఎంతో కొంత మేము మీ అందరికీ తెలిసేలా చేయాలి అనుకుంటున్నాం, అంతే. దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బాయ్ బాయ్.